జన్మించిన తర్వాత జీవితంలో ఎదిగే కొలది జీవితంలో కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకునేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, మనం చూస్తున్న పరిస్థితులు కావచ్చు, వాటి నుండి కొన్ని పాఠాలు నేర్చుకొని వాటికి అనుగుణంగా మనల్ని మనము మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు షేక్ హుస్సేన్ అండ్ బ్రదర్స్ గ్యాస్ వెల్డింగ్ వర్క్స్ అండ్ ఇంజనీరింగ్. కానీ తర్వాత కొటేషన్ చూసినట్టయితే తనపై తనకు నమ్మకం ఉన్నవారు ఒంటరిగా నిలబడతాడు. ఇక్కడ చూడండి ఎంత ఈ మాటలో ఒంటరిగా నిలబడతాడని, తనపై తనకు నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా ఒంటరిగా నిలబడతాడని ఒక కొటేషన్ చెప్పారు. ఎందుకంటే తనను నిలబెట్టింది ఆ నమ్మకమే, తనలో ఉన్న జిజ్ఞాస కావచ్చు, తనను చేయగలన సత్తా తనకు ఉంది కాబట్టి దాన్ని ఈరోజు నిలబెట్టిందని ఇది ఒక ఆదర్శవంతంగా సమాజంలో చాలామంది సమస్యలు ఎదురైన తర్వాత కృంగిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది, అటువైపు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కానీ తను నిలబడగలడు అంటే తనపై తనకున్న నమ్మకమే అని చెప్పేసి ఈ కొటేషన్ ద్వారా సమాజానికి ఒక సూచన ఇస్తున్నాడు. అంతేకాకుండా చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. ఇవి రెండు ఆ మాటలు చూసినట్టయితే మన జీవితంలో ఏదైనా మన పని స్వశక్తిలతో మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయికి చేరుతామంటున్నారు. తనపై తనకున్న నమ్మకంతో ఒక వెల్డింగ్ వర్కర్గా ఉన్న ఆయన ఎంత గొప్ప పని చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ వెల్డింగ్ అంటే ఆయన పేరు మెన్షన్ చేసిన తర్వాత వారి ఆధ్వర్యంలో చలివేంద్రం అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. అంతేకాకుండా చేతులు కడగరాదు, తాగునీరును ఇలా తాగునీరు వృధా చేయరాదు, ముఖం కాళ్ళు చేతులు కడుక్కోరు. చాలామంది మనం ఏదో నీళ్ళే కదా ఎందుకు ఉపయోగపడతాయి అని చెప్పి, కానీ ఆ దప్పికే వేసినప్పుడు ఆ నీటి విలువేంటో తెలుస్తుంది. పరిగెత్తేటప్పుడు ఆ గమ్యం చేరకపోతే ఆ సమయం విలువేంటో తెలుస్తుంది. అటువంటి హుస్సేన్ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హుస్సేన్ గారు, మీరు చెప్పండి, అసలు ఎందుకు ఈ కొటేషన్ రాశారు, ఎప్పటి నుండి ఈ వర్క్ చేస్తున్నారు, ఈ చలివేంద్రం ఏంటి, దీంట్లో కొన్ని మీరు సూక్తులు కూడా రాయడం జరిగింది, మీ అనుభవం ఏంటి అసలు? సార్ నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి వెల్డింగ్ పని చేస్తున్నా సార్. నా షాపు ఊరి బయట ఉండే, అయితే అక్కడ ఒక చెట్టు ఉండే, ఈ వెహికల్స్ వాళ్ళు వచ్చి అక్కడ నీడకు నిల్చుండే, నీళ్ళ దూపు అవుతుంది కదా, నీళ్ళు ఉన్నాయని అడుగుతుండే. ఇప్పుడు మన కొరకు ఒక రంజన్ పెడుతుంటే, అయితే అది అందరికీ ఇవ్వడం వల్ల అది సరిపోలేదు, దానికి రంజన్లు పెంచిన. ఇక అది పెంచితే ఇప్పుడు కొన్ని రంజన్ల తర్వాత సంవత్సరానికి మారవలసి వస్తుంది, ఖర్చు పెరుగుతుంది. అందుకనే నేను ఇంకా కొద్దిగా రేకులు షెడ్ వేసి అందులో ఫిల్టర్ మిషను అవి అన్నీ పెట్టిన. దాని తర్వాత ఇప్పుడు ఈ వెహికల్ తయారు చేసిన. అయితే అది ఏంటంటే పండుగలకు ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో ఈ దసరా కానీ, గణేష్ నిమజ్జనం, మళ్ళా మా ఇష్టమాలు కానీ అక్కడ పెడదామని ఆ ఆలోచనతోటి ఇది పెట్టిన. ఈరోజు కూడా మీరు ఇదే వాహనాన్ని సమాజ సేవ కోసం అని నీళ్ళు అందించాలి అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చారా? అవును సార్, ఇక ఎందుకంటే పబ్లిక్ బాగా వస్తారు కదా, నీళ్ళు సరిపోవు, ఇది మన కొరకు కొద్దిగా మన తరపున హెల్ప్ అవుతుందని పెట్టిన. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? మీ వెల్డింగ్ షాప్కి వచ్చి చాలామంది వెయిట్ చేసి వాటర్ అడిగినప్పుడు ఈ నిర్ణయం నాకు ఆలోచన వచ్చింది, ఈ చలివేలం పెడితే బాగుంటుందని పెట్టింది. చాలామంది అన్నదానం చేస్తున్నారు, కానీ మీరు నీళ్ళ దానం చేస్తున్నారు, ఎలా అనిపించింది? ఎన్ని సంవత్సరాలకి చేస్తున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్, ఎందుకంటే నేను ఇక చిన్న వెల్డింగ్ షాప్ కదా, అది చేసుకుంటా ఇది పెడితే అందరూ కొద్దిగా దీవెనేస్తారు తాగి, అందుకనే కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ పని? చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా? ఏమీ లేదు, మళ్ళా హెల్ప్ చేస్తారు. ఇంకా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇదే పని. ఇదే సార్. ఎలా ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఒక రంజను మీకోసం తీసుకొచ్చున్నారు, తర్వాత ఎన్ని పెంచారు? తర్వాత 2 పెట్టిన, తర్వాత ఇంకా 6 పెట్టిన. దాని తర్వాత ఈ ఆర్ఓ మిషన్ కొందరు మా ఫ్రెండ్ ఉన్నాడు, తక్కువ రేట్లో నాకు చేసి ఇచ్చిండు, నేను ఫిట్ చేసిన. ఓకే, ఐ థింక్ మీరు ఒక్కరే అనుకుంటా ఇట్లాంటి సర్వీస్ చేస్తున్న మీ ఏరియాలో. నా దగ్గర అయితే ఇప్పుడు ఒక సార్. ఎలా అనిపించింది తాగిన తర్వాత? చాలామంది ఏమన్నారు మీకు? బాగా దీవెన నిలుస్తారు సార్, హ్యాపీగా అనిపిస్తుంది. బాగా మంది వస్తారు, కంగ్రాట్స్ చెప్తారు. భాస్కర్ వచ్చి నేను పని చేసుకుంటా ఉన్నా కానీ నీళ్ళు తాగి నా దగ్గరికి వచ్చి కలిసిపోతారు. సార్, ఆనందం ఎట్లా ఉంటుంది? దాన్ని వెల కట్టగలరా? కట్టలేము సార్, మాటల్లో కూడా చెప్పలేము. థ్యాంక్ యూ. ఇక్కడ చూసాంగా, తను ఒక వెల్డింగ్ వర్కర్గా పనిచేస్తుండే రోడ్డు పక్కన వెళ్ళేవారు ప్రయాణికుల కోసము ఆ నీటి కుండలు ఏర్పాటు చేసి అక్కడ స్టార్ట్ అయిన ప్రస్థానం ఈరోజు ఒక వాహనాన్ని నీటి ద్వారా
అందించాలి, ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో ఆ పబ్లిక్ ప్లేస్లలో ఆ ప్రజల దాహాన్ని తీర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో తనకున్న సౌకర్యాల్లోనే కొంతవరకు సంపాదించిన డబ్బుల్లోనే కొంతవరకు సమాజానికి వినియోగించుకోవాలని చెప్పేసి ఈ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా తను చేసిన సేవను గుర్తించిన తన సహోదరుడు అంటే ఫ్రెండ్స్ కూడా తనకు ఒక గొప్ప బహుమానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనము చూడొచ్చు. ఇక్కడ కూడా కొన్ని కొటేషన్స్ మనకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు. నిన్ను కన్నవారిని ఒంటరిగా చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉన్నావు, కానీ రేపటి నీ స్థానం ఇదే అని మర్చిపోకొని ఒక జీవిత సత్యాన్ని మళ్ళీ వివరించడం జరిగింది. మన ఆలోచన పవిత్రంగా 10 మందికి మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా మన పక్కనే నిలుస్తాడు. మరి ఇదొక పెద్ద కొటేషన్. అంతేకాకుండా ఇది కొత్త ఒక వాహనము. ఈ వాహనంలో వీళ్ళు వాటర్ ఫిల్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక కూలరు, ఇలా వాటర్ ఫిల్టరు, అది ఈ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ ట్యాంక్లో వాటర్ నింపిన వెంటనే ఇక్కడ ఫిల్టర్ అయి తర్వాత ఆ ట్యాప్ల నుండి ఇలా బయటికి వెళ్తుందో, ఆ బయటికి వెళ్ళిన వారందరూ కూడా మనకు తాగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది, లేదంటే ఒక ఆలోచన సమాజానికి సేవ చేసేందుకు ఉపయోగపడుతుందని హుస్సేన్ చూస్తే తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారు అంటే అది దేవుడిచ్చిన ఒక గొప్ప వరంగా భావించవచ్చు. అంతేకాకుండా సమాజ సేవలో తాను సంపాదించిన ఆ రూపాయ పావలా ఎంతైనా కానీ ఎంతో కొంత సమాజానికి వెచ్చిస్తూ సమాజ సేవలో ముందుకెళ్తున్న హుస్సేన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది బయటికి వచ్చి సమాజ సేవ చేస్తే సమాజంలో ఉన్న రుగ్మతలు కావచ్చు, మిగతా వాటిని కూడా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఫోటో స్టూడియో.